మెగాస్టార్ చిరంజీవి అనుమతి లేకుండా ఆయన పేరు ఫోటోలు వాయిస్లను ఎవ్వరూ ఉపయోగించకూడదని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో కొందరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో మెగాస్టార్ చిరంజీవి ఫోటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలుగా మార్చి వెబ్సైట్లు సోషల్ మీడియాలో దుండగులు పోస్ట్ చేశారు. దీంతో అవి వైరల్గా మారాయి. అది గమనించిన ఆయన వెంటనే సిపి వేసి సజ్జనార్కు ఫిర్యాదు చేశారు. అనంతరం కోర్టును సైతం ఆశ్రయించడంతో న్యాయస్థానం ఆదేశాలతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తన పేరును దెబ్బతీసేలా డీప్ ఫేక్ వీడియోలు రూపొందిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మెగాస్టార్ చిరంజీవి కోరారు. డీప్ ఫేక్ ఫోటోల వల్ల ఇబ్బంది ఎదుర్కొన్న చిరంజీవి కొద్ది రోజుల క్రితమే సివిల్ కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం కూడా చిరుకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. చిరంజీవి అనుమతి లేకుండా ఆయన ఫోటోలను తమ వాణిజ్య ప్రయోజనాల కోసం ఎవ్వరూ ఉపయోగించకూడదని హెచ్చరించింది. అయితే ఈ క్రమంలోనే ఏఐ ద్వారా మార్ఫింగ్ చేసిన డిజిటల్ వేదికలపై ఆంక్షలు విధిస్తూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే చిరుపై తప్పుడు పోస్టులు వీడియోలను క్రియేట్ చేసిన 30 మందికి పైగానే నోటీసులు జారీ చేసింది. కోర్టు సూచనతో పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తూ ఉన్నారు. ప్రతి మధ్య కాలంలో మన సోషల్ మీడియాలో చాలా విపరీతంగా చూస్తూ ఉన్నాము ఏఐ జనరేటెడ్ ఫొటోస్ అని చెప్పి. సో మనకి నచ్చిన హీరో కావచ్చు, లేకపోతే మనకి నచ్చిన సెలబ్రిటీ కావచ్చు, మనకి నచ్చిన పర్సన్ కావచ్చు, సో ఎవరితోనైనా కలిపి మనం ఫోటో తీసుకున్నట్టు, సెల్ఫీ తీసుకున్నట్టు, ఎక్కడికో ట్రిప్కి వెళ్ళినట్టు, లేకపోతే ఎక్కడైనా ఒక పార్టీకి వెళ్ళినట్టు వివిధ రకాలుగా మనకి నచ్చినట్టుగా క్రియేట్ చేసుకునే వెసులుబాటు ఏఐ జనరేటెడ్ ఫొటోస్ ద్వారా మనకి వస్తుంది. సో దానికి సంబంధించి వాళ్ళకి నచ్చిన సెలబ్రిటీ ఫొటోస్ను తీసుకుని దాన్ని ఆ ఏఐ జనరేటెడ్ ఫొటోస్లో యాడ్ చేసి నచ్చినట్టుగా నచ్చిన ప్లేసుల్లో మేము అక్కడికి వెళ్ళి నిజంగా వీళ్ళు ఫోటో దిగారు, అక్కడికి వెళ్ళి నిజంగా వీళ్ళతో వాళ్ళు వెళ్ళారు అనే ఒక విధంగానే క్రియేట్ చేస్తుంది ఏఐ జనరేటెడ్ ఫొటోస్లో. మనం ఈ మధ్య కాలంలో చాలా విపరీతంగా చూస్తున్నాం. సో దీనికి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి అనుమతి లేకుండా ఆయన పేరు కానీ ఫోటోలు కానీ వాయిస్ని కానీ ఎవ్వరూ ఉపయోగించకూడదని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ క్రమంలోనే కొందరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో మెగాస్టార్ చిరంజీవి ఫొటోస్ను మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలుగా మార్చి వెబ్సైట్లు సోషల్ మీడియాలో దుండగులు పోస్ట్ చేశారు. దీంతో అవి వైరల్గా కూడా మారాయి. ఇది గమనించిన ఆయన వెంటనే సిపి సజ్జనార్కు ఫిర్యాదు చేశారు. అనంతరం కోర్టును సైతం ఆశ్రయించడంతో న్యాయస్థానం ఆదేశాలతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తన పేరును దెబ్బతీసేలా డీప్ ఫేక్ వీడియోలు రూపొందిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మెగాస్టార్ చిరంజీవి కోరారు. డీప్ ఫేక్ ఫోటోల వల్ల ఇబ్బంది ఎదుర్కొన్న చిరంజీవి కొద్ది రోజుల క్రితమే ఆయన సివిల్ కోర్టును సంప్రదించడం జరిగింది. న్యాయస్థానం కూడా చిరుకి అనుకూలంగానే తీర్పు ఇచ్చింది. చిరంజీవి అనుమతి లేకుండా ఆయన ఫోటోస్ కానివ్వండి, ఆయన వాణిజ్య ప్రయోజనాల కోసం ఎవ్వరూ వినియోగించొద్దని కూడా చెప్పి హెచ్చరించింది.